మోస్ట్ హైప్డ్ మూవీ పుష్ప 2 రిలీజ్ అయి బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అయితే ఈ సినిమాను వివాదాలు కూడా అదే స్థాయిలో చుట్టుముడుతున్నాయి. రిలీజ్ కి ముందే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న పుష్పరాజ్ను రిలీజ్ అయ్యాక కూడా లేనిపోని తలనొప్పులు చుట్టుముడుతున్నాయి. రీసెంట్ గా పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన గందరగోళం అందరికీ తెలిసిందే. బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లటంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు కాగా అందులో అల్లు అర్జున్ పేరు కూడా మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై నమోదైన సెక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఎలాంటి శిక్ష పడబోతోంది అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా అభిమానులతో కలిసే సినిమాను చూడాలనుకున్నారు అల్లు అర్జున్. ఆయన అక్కడికి రావడంతో అల్లు అర్జున్ ను చూడటానికి జనాలు ఎగబడగా తోపులాట చోటు చేసుకున్న ఘటన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద జరిగింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఈ షాకింగ్ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వచ్చిన రేవతి తొక్కిసలాట కారణంగా చనిపోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పైగా ఆమె కొడుకు ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఈ ఫ్యామిలీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. పోలీసులు సెక్షన్ 105, 118, 3 కింద రేవతి భర్త ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. నమోదైన సెక్షన్లను దృష్టిలో పెట్టుకుని చూస్తే అల్లు అర్జున్ కు పడబోయే శిక్ష ఏంటి అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అందులోనూ బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం చూస్తే హత్య కానీ ప్రాణ నష్టం కానీ జరిగితే ఈ కేసు పెడతారు. 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి ఇలాంటి తరహా కేసుల్లో నేరం రుజువైతే ఖచ్చితంగా 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. మరి అల్లు అర్జున్ ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా పుష్ప 2 రిలీజ్ టైంలో అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నారనే విషయం తెలియటంతో అక్కడికి జనాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంధ్య థియేటర్ వద్ద అప్పటికే డీజే ఏర్పాటు చేయటంతో యువత ఎక్కువగా ఉంది. దీంతో పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. లాఠీ చార్జ్ చేయటంతో జనాలు పరుగులు తీయగా ఆ తొక్కిసలాటలోనే రేవతి ఆమె కొడుకు నలిగిపోయారు. ఇక ఈ ఘటనపై స్పందిస్తూ హీరో అక్కడికి వస్తున్నాడు అన్న విషయాన్ని తమకు ఎవరూ తెలియజేయలేదని అంటున్నారు పోలీసులు. మరోవైపు ఇందులో హీరో తప్పేమీ లేదని, అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని తెలిసినప్పుడు మినిమం సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఉండాల్సిందంటూ థియేటర్ యాజమాన్యంపై మండిపడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఏదేమైనా ఓ సినిమా కోసం ఇలా నిండు ప్రాణం బలవటం అన్నది బాధాకరమే.